బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక నుంచి మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు తేల్చడంతో పాటు ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ పేర్కొంది. దీంతో న్యాయ విచారణ కమిషన్లు నివేదిక ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారు, తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్లపై ఇటు రాజకీయ వర్గాల్లో అటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోటా అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక నుంచి మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, అమలు వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు తేల్చడంతో పాటు ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ పేర్కొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రధాన అంశాలుగా ఉన్న దాని మీదనే ఈరోజు మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇతర మంత్రుల అందరి సమక్షంలో ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కమిషన్ ఇచ్చిన నివేదికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, సూచనల మేరకే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అదేవిధంగా రూపకల్పన ఇవన్నీ కూడా జరిగాయని కూడా కమిషన్ పేర్కొంది. అదేవిధంగా సరైన ఇన్వెస్టిగేషన్ లేకుండానే బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. మరోవైపు ఎక్స్పర్ట్ కమిటీ, అంటే ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందు ఎక్స్పర్ట్ కమిటీని ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేవిధంగా అంచనా వ్యయాన్ని కూడా పెంచేసింది. మరోవైపు అధికారులు కూడా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సైతం ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్నప్పుడు ఇందులో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సైతం కొన్ని విధానాలను పాటించలేదు. ముఖ్యంగా బ్యారేజ్ల స్థలం ఎంపికలో కూడా సరైన విధానాలను పాటించలేదు. డిజైన్ లోపం, నిర్వహణ, అదేవిధంగా నిధులు దుర్వినియోగం, వీటన్నిటినీ ప్రధాన అంశాలుగా పేర్కొంటూ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఇక మరోవైపు ఈ కమిషన్లో ఒక కంక్లూజన్లోగా ఒక కంక్లూజన్ ఇస్తూ ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ను సిద్ధం చేసిన వ్యాప్కో సంస్థ నుంచి 6 కోట్ల రూపాయలను రికవరీ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో ఉన్న ప్రాజెక్టు నిర్మాణ లోపం, అదేవిధంగా నిర్వహణ, వీటన్నిటికి సంబంధించి ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారో ఆ బాధ్యులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కమిషన్ తన నివేదికలో సూచించింది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కొన్ని
లోపాలు బయటపడ్డాయి. ఆ లోపాలను సరిచేయడంలో కూడా విఫలమయ్యారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణంలోనే వైఫల్యాలు ఉన్నాయంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పటివరకు నివేదిక ప్రభుత్వం చేరింది. ఆ నివేదిక సంబంధించి ప్రస్తుతం మంత్రివర్గ సమావేశంలో చర్చ కొనసాగుతుంది. అయితే ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా, లేదా ప్రత్యేకంగా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ప్రత్యేక విచారణ ఏమైనా వేయాల్సి ఉంటుందా, లేదా ఏసీబీతో విచారణ చేయాల్సి ఉందా అనే ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అంటే మాజీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తనకి ఏ నిర్ణయాలైనా విచక్షణ అధికారాలు ఉంటే తనకి ఏ నిర్ణయాలను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ అధికారంతో తను కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలను ఆ డిజైన్లను మార్పు కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా తను అలాగే తీసుకున్నారు. అయితే దీన్ని అంటే కమిషన్ ఒకవైపు తన నివేదికలో అంటే మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు జరిగిందని చెప్పినప్పటికీ ఆ ఒక్క రీజన్ని పట్టుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఎంత అవకాశాలు ఉంటాయి, ఒకవేళ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత కోర్టులో కానీ న్యాయస్థానాలు ఎంత మేర నిలుస్తాయి అంటే ప్రజల ముందు పదే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, కాంట్రాక్టులో డబ్బులు ఇవ్వడం కోసమే ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారని పదే కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇప్పుడు ఈ తరంలో కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ఆ నివేదిక ఆధారంగా ఎంత మేర బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తుంది. ఇక ఒకవేళ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ ఏదైనా ఏర్పాటు చేసి మళ్ళీ ఒక పూర్తి స్థాయిలో విచారణలు చేసి ఆ తర్వాత క్రిమినల్ కేసులు పెట్టే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు మనకి తెలిసింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం అనేక సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం విమర్శలు చేసినప్పటికీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేసినప్పటికీ తిప్పి కొడుతూనే వస్తుంది. అందులో భాగంగానే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు సైతం అంచనా వ్యయం పెరగడం, అదేవిధంగా ప్రాజెక్టు కుంగిపోవడం వీటన్నిటి మీద కూడా స్పందిస్తూ వచ్చారు. ముఖ్యంగా 20 లక్షల ఎకరాలకు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందుతున్నాయి. అది ఇంకా అలాగే కొనసాగుంటే ఈరోజు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందేటివని, మరోవైపు దేశంలో ఏ ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరగకుండా పూర్తయినట్టు కూడా ఎక్కడా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జలాశయాల సామర్థ్యం పెంచుకోవడం కోసం, అదేవిధంగా నీటి వినియోగం పెంచుకోవడం కోసం, మరికొన్ని ఇతర అవసరాలను పెంచుకున్నప్పుడు దానంతట అదే బడ్జెట్ కూడా పెరుగుతుందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు వివరణ ఇస్తూ వచ్చారు. అయితే ఇట్లాంటి టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రస్తావించి వస్తుంది. అయితే ఈ నివేదికలో ప్రస్తుతం పరిశీలించిన తర్వాత పెద్దగా అంటే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఈ కమిషన్ నివేదికలు ఎంతవరకు దోహదపడతాయి, ఎంతవరకు ఈ టెక్నికల్గా వారి మీద చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నింటినీ కూడా ఈరోజు మంత్రివర్గం సమావేశంలో పరిశీలిస్తున్నారు. అయితే మనం ఒకసారి ఆ నివేదికను పరిశీలించి చూస్తే కేవలం ఈ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న బాధ్యులపై చర్యలు తీసుకోవడం కొంత అంటే వాళ్ళ కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఇవి నిలవకపోవచ్చు అనే ఒక భావన కూడా వ్యక్తమవుతుంది. నిపుణులు కూడా కొంతమంది అదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, అందులో ఈ నివేదికకు సంబంధించి బహిర్గతం చేయడం, ప్రజలకు తెలియజేయడం, ఆ తర్వాత ఒక దర్యాప్తు సంస్థతోటి దానికి అప్పగించేసి క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఆ దర్యాప్తు సంస్థ ద్వారా ముందుకెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా మనకి ఇప్పటివరకు తెలిసింది. అయితే ఇంకా పూర్తి అప్డేట్స్ దీనికి సంబంధించి అధికారికంగా ఈ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మనకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ విశాల్.